ఈరోజు మేము హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ గారు పంపించడంతో ఇక్కడికి కరీంనగర్ రావడం జరిగింది. శ్రీకాంత్ అనే ఒక యువకుడు చేసుకోవడంతో అతని భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లి అనాథలుగా అయిపోయారు. ఈ వార్త యూట్యూబ్లో తెలుసుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెలించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి వాళ్ళ టీంని అక్కడి కార్పొరేటర్, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారు మరియు దానం నాగేందర్ గారి మిత్రులను ఇక్కడ పంపించి వారికి కావాల్సిన రేషను, ఆ పిల్లలకు బట్టలు, తల్లికి శ్రీకాంత్ వాళ్ళ భార్యకు కూడా బట్టలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఖర్చులకు కూడా ఒక 50,000 రూపాయలు వాళ్ళకి పంపించడం జరిగింది. వారి తరఫున వారు ధైర్యంగా ఉండాలి. పిల్లల చదువులోకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా తనకు ఫోన్ చేసినట్టయితే ప్రభుత్వంలో ఉన్న గురుకుల పాఠశాలలో చేర్పించి వారికి ఇంకేమైనా ఆర్థిక సాయంగా ఏదైనా కావాలన్నా, లేకుంటే ఏదైనా డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం నుంచి ఏదైనా ఇల్లు లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత కూడా తను తీసుకుంటా అని చెప్పాడు. వారికి మనోధైర్యం ఇచ్చి ఈ సరుకులని వాళ్ళకు అందజేయాలని చెప్పారు. అది వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించి ఆ డబ్బులు ఇచ్చి పంపించడం జరిగింది. ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత వారి విద్యకు కావాల్సినంత కూడా వాళ్ళు సహకారం చేస్తామని చెప్పారు. స్థానికంగా కూడా ఎవరైనా లీడర్లు ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని ఆదుకునే పరిస్థితి చేసే విధంగా ఆయన ఆదుకుంటానని చెప్పారు. నా పేరు రూప, ఆయన పేరు శ్రీకాంత్. తను ఆర్థికంగా చేసుకున్నారు. మేము 10 రోజుల నుంచి ఇక్కడే శ్మశాన వాటికలో ఉంటున్నాం. మా గురించి అన్ని ఛానళ్ళల్లో రావడం వల్ల అది చూసి పెద్దవారు సారు దాము నాగేందర్ గారు మాకు హెల్ప్ చేశారు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలకు బట్టలు, కొంత డబ్బులు పంపించారు. నేను, నా పిల్లలు ఆయనకు రుణపడి ఉంటాం. బియ్యం, బట్టలు తీసుకొచ్చారు, బియ్యం కూడా తీసుకొచ్చారు, కొంత డబ్బు కూడా ఇచ్చారు. పిల్లల స్కూల్ సోషల్ వెల్ఫేర్ లా వేద్దామని, పిల్లల స్టడీ చూసుకుంటా అని చెప్పారు. 50,000 పంపించారు సార్కి. మా ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక తను సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు కూడా కిరాయి, అక్కడ పోలేక ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్నాం ఈరోజు 10 రోజులు. మా గురించి అన్ని ఛానళ్ళల్లో రావడం వల్ల సారు మా గురించి ఇవన్నీ పంపించారు. ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నా పిల్లలతో సహా. చాలా